పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి వెంటనే ఆ జన సమూహములను తాని పెంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసొమ్మలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమపరచబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రేమగల తండ్రి, జీవముల దేవ, పరిశుద్ధురాన్ని కొందనాలు నాయన, ఇగో ఈ వాక్యముల నుంచి ప్రభువా, నీ నిత్యము గల మాటలు నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఇగో నేను అల్పుడును, అయోగ్యుడును, పనికిరాని వాడు నన్ను ప్రభువా, ఇగో నేను తండ్రి నీ సన్నిధిలో నన్ను నిలబెట్టావు. ప్రభువా, నీ బిడ్డలతో మాట్లాడండి. ప్రభువా, నువ్వు మాట్లాడి నీ బిడ్డలను సరిచేసి మీరు మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఇక్కడ మనము ఈ పాఠ భాగంలో చూసుకున్నాం. యేసు అక్కడ వారిని పంపివేసి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అంటే దాని ముందు ఒక అద్భుతం చేశాడు దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు ఏది చేయాలన్నా కూడా ప్రార్థన చేసేవాడు. ఫస్ట్ ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు నేను ప్రార్థన చేసిన, ప్రభువా, నేను మొట్టమొదటిసారిగా మా ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలి ప్రభువా అన్నప్పుడు దేవుడు నా హృదయంలో పదే పదే ఈ మాటలు చెప్పమన్నాడు. అందుకే ఈ మాటల మీద పంచుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికి, ప్రతి వారికి ఏకాంత ప్రార్థన అవసరం. ఎందుకంటే దేవుడు మనకు మాదిరిగా చూపించిపోయాడు. ఆయన ప్రతిదినము ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 34వ వచనం ఉంటుంది. ఆయన ప్రతిదినము వేకువజామున లేచి ప్రార్థనకి వెళ్ళేవాడు. ఎందుకంటే ఆ దినంలో చేసే పనిని ప్రార్థనాపూర్వకంగా శక్తి పొందుకోవడానికి. కనుక మనం శక్తి పొందుకోవాలంటే మనకు ప్రార్థన కావాలి. ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు. తర్వాత ఏం చేశాడంటే తన శిష్యులను అద్దరికి పంపించాడు. అన్నీ చెప్పాలంటే టైం సరిపోదండి, ఎందుకంటే మనకి ఇచ్చిన టైం తక్కువ. అందుకంటే నేను షార్ట్ కట్లో చెప్పుకుంటూ వెళ్తాను. కనుక యేసు ప్రభు తన శిష్యులను తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళమన్నాడు. అంటే వేరే ఊరికి మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళమని చెప్పి ఆయన ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ శిష్యులు ప్రయాణమై సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో అలలు, గాలి, తుఫాను వచ్చేస్తూ ఉంది. మరి ఎవరు వీళ్ళు? శిష్యులు. యేసుప్రభు శిష్యులే కదా. దేవుడు చెప్తేనే కదా వాళ్ళు వెళ్ళింది. దేవుడు పంపిస్తేనే కదా వాళ్ళు వెళ్ళింది. మళ్ళీ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎందుకు కష్టం రావాలి? ఎందుకు ఆ తుఫాను వాళ్ళకు రావాలి? ఎందుకు గాలి అలల చేత వాళ్ళు ప్రాణ బిక్కుమంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు? మళ్ళీ దేవుని పిల్లలకు రాకూడదు కదా. మళ్ళీ ఎందుకు వచ్చింది ఆ కష్టము, ఆ సమస్య, ఆ బాధలు? నువ్వు నేను రక్షించబడ్డాం. రక్షించబడిన వారికి సమస్యలు. అబ్బో, ఆమె ప్రార్థన చేస్తుంది, ఏం ప్రార్థన, ఎప్పుడు కష్టాలే వాళ్ళకంట. కనుక ప్రార్థించే వారికి కష్టాలు దేవుడే పెడతాడు. ఎందుకు పెడతాడంటే నీలో శక్తి, నీలో పవర్ ఎంతుందో చూడాలని, నీలో బలం ఎంతుందో చూడాలని. ఇక్కడ
ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నారు. వెళ్ళుచున్నప్పుడు గాలి అంటే ఏంటో తెలుసా మీకు? సైతాను శక్తులు. మనం ఏమంటాం? దయపడినోని గాలి పట్టిందిరా, వీనికి గాలి పట్టిందిరా అంటామా లేదా? చెప్పండి. గాలి, తుఫాను, అలలు అంటే భక్తిహీనులు. ఈ లోక ప్రయాణమే అద్దరి. మనకు దేవుడు రక్షణ ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. నువ్వు ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ మీద సైతాను శక్తులు, మనుషులు, అన్ని జనులు నీ మీద అటాక్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎలా ఉండాలి అనే దానికి దేవుడు మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటూ వస్తాడు. మనం ప్రార్థన చేయాలని. నేను ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట ప్రసంగానికి ముందు మన దేవుడు ఎవరు అని చెప్తాను. యెషయా 9:6 ఇందాక అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, గొప్ప దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని పేరు పెట్టబడింది. ఆశ్చర్యకరుడు అంటే ఏంటమ్మా? ఆశ్చర్యకరాలు చేసే దేవుడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆశ్చర్యకరాలు చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్న దేవుడు. ఆలోచనకర్త అంటే నీకు ఆలోచన లేనప్పుడు, నీకు సమస్యల్లో ఉన్నప్పుడు ఆలోచన ఇచ్చేవాడు, ఆలోచన ఇచ్చి నిన్ను బలపరిచేవాడు. బలవంతుడు, గొప్ప దేవుడు అంటే నీకు బలం లేనప్పుడు, బలహీనపడినప్పుడు, నీకు ఎవరు లేనప్పుడు ఆయన బలవంతుడు, గొప్ప దేవుడు, నీకు తోడుగా ఉంటా అన్నాడు. నిత్యుడగు తండ్రి అంటే నిత్యము నీకు తోడు ఉంటా అన్నాడు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, నీకు భర్త లేకపోయినా, కొడుకులు లేకపోయినా, ఎవరు లేకపోయినా నిత్యము నీకు తోడుగా ఉంటా అన్నాడు. నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. నీకు సమాధానం లేనప్పుడు నువ్వు పనిచేసే కాడ ఏంటి, నీ బంధువుల మధ్య ఏంటి, నీ స్నేహితులు ఏంటి, ఎక్కడైనా నీకు సమాధానం లేకపోతే ప్రభువా అని పిలిచినప్పుడు నీకు సమాధానం దయచేసే దేవుడు ఆయన. అందుకే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మామూలు దేవుడు కాదు, ఆషామాషి దేవుడు కాదు మన దేవుడు. ఆయనలో పవర్ ఉంది. ఆ పవర్ నువ్వు ఎలా వినియోగించుకుంటావంటే మొరపెట్టాలి దేవుని సన్నిధిలో. అందుకే ఆయన ప్రార్థన అవసరమని, దేవునికే ప్రార్థన అవసరమైంది. నీకెందుకు అవసరం కాకూడదు? మనం చేస్తున్నామా ఏకాంత ప్రార్థన? ఎప్పుడైనా పొద్దున లేచి ప్రభువా ఈ దినమంతట్లో నాకు శక్తినివ్వు, నా జ్ఞానాన్ని ఇవ్వు, నాకు బలాన్ని ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి. ప్రతిదినము దేవుడు ఏకాంతముగా ప్రార్థన చేసేవాడు. ఇక్కడ వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు భయంతో కేకలేస్తున్నారు, ప్రభువా మేము చచ్చిపోతున్నాం, అల్లాడిపోతున్నామని. కానీ దేవుడు భయపడకము, ఆయన వస్తున్నాడు సముద్రం మీద, నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటాడు. వచ్చి భయపడకు అంటాడు. భయపడకని ఈయన పేతురు అంటాడు, ప్రభువా నువ్వైతే నేను సముద్రం మీద నడిచి వస్తాను అంటాడు. రా అంటాడు. అన్నప్పుడు ఆయన దేవుని వైపు చూసినప్పుడు చక్కగా నడుచుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే అటు ఇటు చూశాడో మునిగిపోతా ఉంటాడు. మనం కూడా మన జీవితంలో నేనే భక్తిపరురాలను, నేనే విశ్వాసిని, నా అంత భక్తిపరుడు ఎవరు లేడు, నేనే మంచిగా వాక్యం చెప్తాను, నేనే మంచిగా పాటలు పాడతాను అని ఎప్పుడైతే నువ్వు చూస్తావో కిందికి వెళ్ళిపోతావు. దేవుని వైపు చూడాలి. కనుక మనం ఒక మాట చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 5:7 ఒక మాట చదువుకుందాం. 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కనుక మనం ఏం చేయాలంట? మనము మహారోదనముతోను అంటే ఏడవాలి అన్నాడు. రోదించాలి. మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘం కొరకు, మన బిడ్డల కొరకు, మన గ్రామం కొరకు రోదించాలి. అదే దేవుడు నేర్పుతున్నది మనకు. రోదించినప్పుడే ఆయన అంగీకరించబడ్డాడు. రోదనముతోనూ యాచనలతోనూ మనం ప్రార్థించేవారిగా ఉండాలి.
కనుక ఈ రాత్రికాల సమయం ముందు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి అని ఒక ప్రశ్న వేస్తున్నాను. హెబ్రీ 11:6 ఉంటుంది. నా యుద్ధకు వచ్చి ఒక మాట చదవండి. 6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి కదా. ఆయన వద్ద వచ్చేవాడు విశ్వాసం నుంచి ఫలము దయచేస్తాడని నమ్మాలి, అడగాలి మనం. ఎందుకంటే తన బిడ్డలను తలగా నియమిస్తాను, తోకగా నియమించమని వాగ్దానం చేశాడు దేవుడు. ప్రభువా నన్ను తలగా నియమిస్తాను కదా, ఎందుకు తోకగా నియమిస్తావు అంటే మనము అడగట్లేదు. మనం ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నామండి? 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది కదా. దేవుని గురించి ఏమైనా మాట్లాడుతున్నామా? మనకు బిడ్డ పుట్టింది అనుకోండి, 10 సంవత్సరాలు అయింది, ఆమెకు మాటలు రావు 10 సంవత్సరాల నుంచి. ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందండి? ఉండదా? అయ్యో నా బిడ్డ 10 సంవత్సరాలు అయిపోయింది, మాట్లాడట్లేవు, అందరు బిడ్డలు మాట్లాడుతున్నారు, నా బిడ్డ మాట్లాడతలేదని ఆ తల్లిదండ్రులకు శోకము, బాధ ఉంటుంది. కానీ నువ్వు 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ దేవుని మాటలు ప్రకటించట్లేదు, దేవుని మాటలు చెప్తలేదు. నీ దేవుడు సర్వశక్తి గల దేవుడని, నీ దేవుడు గొప్ప దేవుడని, నీ దేవుడు అద్వితీయ దేవుడు అని, నీ కోసం ప్రాణం పెట్టాడని, నీకు ఆయన రక్షకుడని నువ్వు చెప్తలేదు. నీ బంధువుల కొరకు నువ్వు రోధిస్తలేదు. కనుక మనము రోధించేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. ఇక్కడ శిష్యులకు సమస్య వచ్చి పడింది. సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కేకలు వేశారు. ప్రభువు నీకు శ్రమ కలిగించాడంటే ప్రభువు నీ వెనకనే ఆయన ఉంటాడు. నీకు శ్రమ వచ్చిందంటే, నీకు కష్టం వచ్చిందంటే ప్రభువు నీ ఎంటమ్మడే ఉంటాడు. కానీ నువ్వేం చేయాలంటే, మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి, రోధించాలి. ఒక చిన్న చెప్తానండి. జార్జి ముల్లర్ అని అనాథాశ్రమాలు స్థాపించాడు. తెలుసా మీకు అందరికీ? జార్జ్ ముల్లర్ అని అనాథ సంస్థలను స్థాపించడానికి వ్యవస్థాపకుడు ఆయన. ఒక అనాథాశ్రమం స్థాపించాడు. దాంట్లో ఇంచుమించు 2000 మంది అనాథులు ఉంటారంట. ఒకరోజు వచ్చేసి ఆ వంట మనిషి వచ్చేసి, అయ్యగారు రేపు పిల్లలకు రేపు పాలు లేవు, బ్రెడ్ లేదు, ఆహారం లేదు, ఏం లేవు, ఏం చేయాలని అడిగిందంట. అంటే ఆయన ఏమీ మాట్లాడలేదంట. గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యో ప్రభువా, బిడ్డలు అనాథలు, వాళ్ళకి ఆహారం లేదు, ఏం చేయాలి ప్రభువా అని ఏడుస్తూ ఉన్నాడంట. రాత్రి అంతా ఏడుస్తూ ఉన్నాడంట. ఈలోపు తెల్లవారింది, వంట మనిషి వచ్చింది, వంట మనుషులు వచ్చారు, పన్నులు వచ్చారు, అందరు వచ్చారు. వాళ్ళు వచ్చేలోకి అక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, రైస్ ఉన్నాయి, పాలు ఉన్నాయి, పప్పు ఉంది, పెరుగు అన్నీ తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకి వచ్చి ఆశ్చర్యం, ఇదేంటి, ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ ఎందుకున్నాయి ఇక్కడ అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి తలుపు కొట్టి, అయ్యా జార్జి ముల్లర్ గారు, అయ్యగారు పిల్లలకు అన్నీ వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారని అంటే ఆయనకు తెలియదు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈలో ఆయన వచ్చి అడిగితే ఆయన నాకు తెలియదు అన్నాడు. అప్పుడు ఆ తీసుకొచ్చిన వ్యక్తి ఏం చెప్పాడంటే, ఇవి ఎవరు తెచ్చారంటే ఆయన పిలిచినప్పుడు ఆయన మాటలు చెప్పాడంట. అయ్యా, నాకు ఒక కొడుకు, ఒక భార్య. ఆ భార్య ఏం చేసిందంటే, కోటీశ్వరుడు ఆయన, కోట్లకు పడగలెత్తిన ఆయన. ఏం చేసిందంటే, ఆయన భార్య ఒక సినిమా హీరో ఉంటాడు కదా, ఆయన తీసుకుని ఆనెంబడి వెళ్ళిపోయిందంట. కొడుకు ఏం చేసిండ్రు, డాక్టర్. ఆడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆడు పిచ్చోడు అయిపోయి ఆ రోడ్ల మడి తిరుగుతున్నాడంట. కోట్లకు అధిపతి. ఏం చేయాలి, డబ్బు ఉంది, సమాధానం లేదు. భార్య ఏమో హీరోని తీసుకుని వెళ్ళిపోయింది, కొడుకేమో రోడ్ల మడి తిరుగుతాడు పిచ్చోన్లాగా అమ్మాయిని ప్రేమించి. ఏం చేయాలి, ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన క్రిస్టియనే మనలాగా, ఏదో సంవత్సరానికి ఒకసారో లేకుంటే నెలకు ఒకసారో ప్రార్థన చేసేవాడు. ఆ రోజు బాధ వచ్చింది కాబట్టి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు నువ్వు ముందు వెళ్ళి అక్కడ జార్జి ముల్లర్ అనే ఆయనకి సాయం చేయి, అక్కడ పిల్లలు ఆకలితో ఉన్నారు అని రాత్రి ఆయనతో మాట్లాడాడంట. ఆయన ఏంటి తెలుసా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నేను తీసుకెళ్ళాలా అని చెప్పి ఆయనకు గుబులుగా ఉందంట.
ఆయన ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నేను జార్జ్ ముల్లర్ గారికి ఈ సామాన్ తీసుకెళ్ళాలా అని ఆశతో ఉన్నాడంట. కానీ తెల్లవారింది. 4 గంటలు కాగానే ఆయన వ్యాన్లు తీసుకుని వెళ్ళి అన్ని రైతు బజార్కి వెళ్ళి నింపుకొని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాడంట. అంటే దేవుని బిడ్డలు ముర్రపెడితే, రోధిస్తే, నీకు ఏమి కావాలనో అక్కడ వాడికి లెగ్గొడతా ఉంటాడు. లెగు, వాడికి వెళ్ళి సాయం చేయి. ఎగో వాడికి ఇబ్బందిగా ఉంది, వాడికి కష్టం ఉంది, వాడికి ఆహారం లేదు, వాడికి డబ్బులు అవసరం ఉంది, లేకుంటే వాడికి ఇది అవసరం ఉంది, వాడికి వెళ్ళి న్యాయం చేయి అని చెప్పి వాడిని లెగ్గొడతా ఉంటాడు. అందుకే తనకు నిజముగా మొరుపెట్టి వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. నీకు సమీపంగా ఉంటాడు దేవుడు. కానీ ఆ కష్టాల్లో నువ్వు ఏం చేయాలి? ధైర్యంగా ముందుకెళ్ళేవారిగా ఉండాలి. నాకు ఒక బాబు ఉన్నాడంటే దేవుడు ఒక చిన్న బాబు ఇచ్చాడు. నేను ఏం చేస్తానంటే ఒకసారి పరీక్ష పెడతా ఉంటాను. నా దగ్గర రావాకి వెళ్ళిపో ఉంటాను, రావాకి వెళ్ళిపో అంటాను. అంటే 2-3 సార్లు గట్టి కదులుకుంటే ఆడు అంత దూరం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ కొద్దిసేపు నాక మళ్ళీ వచ్చి చిన్నగా వచ్చి నాకు కాలు పట్టుకుంటాడు. వెళ్ళిపో అంటే నానా సారీ నాన్న అంటాడు. అంటే హృదయం కరిగిపోతుంది నాకు. అంటే మీరు చేసే పనులు తండ్రి దగ్గరకు వచ్చి, ప్రభువా ఇక నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అంటే ఆయన ఎందుకు క్షమించనండి? ఆయన తన పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలనుకుంటాడు. మనం ఎందుకంటే ఇక్కడే ఉంటున్నాం. ఎందుకుంటున్నాం అంటే మనము ప్రార్థించట్లేదు, మొరపెట్టలేదు, అడగట్లేదు దేవుణ్ణి. ఇప్పుడు నీ బిడ్డ, డాడీ నాకు ఈ డ్రెస్ కావాలి డాడీ, ఇగో నాకు ఇది కావాలి డాడీ అంటే నువ్వు ఇస్తావా? ఇవ్వా? నీ దగ్గర డబ్బు లేకపోయినా సరే ఏం చేస్తావు? అయ్యో నా బిడ్డ ఇది అడిగింది, ఏదైనా సరే నేను చేసి నా బిడ్డకి డ్రెస్ కొనియాలి, లేదంటే ఈ వస్తువు కొనియాలి అడిగింది అని వీళ్ళని ఎవరినో అడిగి కాళ్ళ చేతులు పట్టుకొని 1 నెల కాకపోయినా, 2 నెలలు కాకపోయినా, 3 నెలలు కాకపోయినా, 1 సంవత్సరంలో పన్నా నీ బిడ్డ అడిగింది నువ్వు ఇస్తావా? ఇవ్వవా? చెప్పండి. ఇస్తారు కదా. మరి మీరే ఇచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడండి. అందుకే దేవుడు సమస్య వెంటమ్మడే ఆయన, నీకు సమస్య వచ్చిందంటే నీ పక్కనే ఉంటాడంట. కానీ మనం ఏం చేయాలి? మొరపెట్టేవారిగా ఉండాలి, రోధించేవారిగా ఉండాలి, యాచించేవారిగా ఉండాలంటున్నాడు. యేసుప్రభువే యాచించాడండి, రోధించాడు. పరిశుద్ధ గ్రంథం ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మీయా 9వ అధ్యాయము 9, 13, 23 ఉంటుందండి. ఒక్కసారి అందుకే యెహోవా ఇలాగ సెలవిస్తున్నది. ఒక్క నిమిషం. కాదన్న 9:20 యెహోవాకు ఇదే నీ మాట చెప్పుము, చేల మీద పెంటపడినట్లు. 9:20 స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్పడి. చదువు 21 కూడా చదవనా? 21 వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులో ప్రవేశించుతున్నది. కనుక స్త్రీలారా, పురుషులారా, యెహోవా మాట వినుడి. ఆయన మాట వింటారండి మీరు? మీ పిల్లలకు రోదనము చేయని నేర్పడం అంటాడు. ఎందుకంటే అది దేవుడు చేసి చూపించాడు, ఆయన నేను చేసింది కాదు. మన పిల్లలకు నేర్పించాలి. ఇగో అమ్మ లేస్తేనే ప్రార్థన చేయి, అన్న తినేటప్పుడు ప్రార్థన చేసుకో, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో, వచ్చినాక ప్రార్థన చేసుకో, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకో. నేర్పించాలి తల్లిదండ్రులు. ఏడవాలి. అందుకే ఆయన చనిపోతే ఒక మాట అన్నాడు, అమ్మలారా నా కోసం ఏడవకుడి, మీకోసం, మీ పిల్లల కోసం ఎందుకు ఏడవమన్నాడు? మీ పిల్లలకు అటాక్ జరుగుతుంది, అపవాది శక్తులు మీ పిల్లలకు రాకుండా మీరు కన్నీటి ప్రార్థన చేసి రోధించమన్నాడు. అది దేవుడు చెప్పింది. మనం చేస్తున్నామా? దేవుడు మాదిరి చూపించిపోయాడు మనకు.
ఇక్కడ పేతురు మళ్ళీ అక్కడికి వెళ్దామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు సముద్రంలో యేసు వైపు చూస్తూ నడుచుకుంటూ వస్తున్నప్పుడు, అబ్బా నేను సముద్రం మీద నడుచుకుంటూ వస్తానని చెప్పి అటు ఇటు చూశాడు. చూసేలోపు మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోయినప్పుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటాడు. అంటే మనలో గర్వం వచ్చేస్తుంది. ఒక పాట పాడలేకలా, ఒక ప్రసంగం చేసేలాగలా, లేకుంటే ఒక 10 మంది నీతో పాటు తిరిగేలాగలా గర్వం వచ్చేస్తుంది. దేవుడు దాన్ని అణిచివేస్తాడు. ఎప్పుడైతే వచ్చేసిందో నువ్వు కిందికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే దావీదు అంటాడు 16వ కీర్తన 8వ వచనంలో ఒక మాట అంటాడు, సదాకాలము నా గురి యెహోవా యందు నేను నిలుపుచున్నాను అంటాడు. అంటే ఒక్కరోజు కాదు, సదాకాలం. అంటే నేను బ్రతికున్నంత వరకు నా కన్నులు యెహోవా వైపే చూస్తూ ఉంటాయి. అంటే నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి తుఫాన్ కానీ, లేకుంటే నీ బిడ్డలో ఎటువంటి సమస్య కానీ, అలలు కానీ నీ కుటుంబంలో వచ్చినప్పుడు నువ్వు యెహోవా వైపు చూసి మొరపెట్టమంటున్నాడు. ఇక్కడ సంఘంలో సేవ విషయంలో అయితేనేమి, పరిచర్య విషయంలో అయితే, సహవాస విషయంలో అయితేనేమి, ఎక్కడైనా సరే అలలు తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు నువ్వు భయపడొద్దు అంట. భయపడకుండా దేవుని వైపు మొరపెట్టాలి. నీకు సమస్య వచ్చిందంటే నీ సమస్య పక్కనే దేవుడు ఉంటాడు, కానీ నువ్వు మొరపెట్టకుంటే ఆయన ఏమీ చేయలేడు. మనము మొరపెట్టి ప్రార్థించే వరంగా ఉండాలి. దేవుడు ప్రేమమయుడు అండి, ప్రేమ స్వరూపి. ఎందుకు నేను రక్షించుకున్నాడంటే ఆయన ప్రేమను నువ్వు ప్రకటించాలని. అంటే నీకు రక్షణ ఇచ్చాడు ఆయన, నీకు ఇచ్చిన ఆ గొప్ప రక్షణను అనేకులు ప్రకటించాలని. ఇప్పుడు ఉన్నామండి, నేను ఇల్లు కట్టుకున్నా, లేకుంటే పట్టుచీర కట్టుకున్నా, అందరికి వెళ్ళి చెప్తా, అబ్బా ఎంత బాగుందమ్మా, ఎంత బాగుంది నీ ఇల్లు, ఎంత బాగుంది అని అందరు చెప్పుకుంటారు. ఇగో మా బెడ్రూమ్ చూడు, మా కిచెన్ చూడు, అది చూడు, ఇది చూడు అని చెప్తుంటారు. దేవుడు ఇచ్చినదే. కానీ ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత సర్వశక్తి గల దేవుణ్ణి ఎందుకు నువ్వు ప్రపోజ్ చేయలేవు? నీ ఇంటిని, నీ బట్టలను, నీ అందాన్ని, లేకపోతే నీ దాన్ని ఎక్కువ ప్రపోజ్ చేసుకుంటూ ఉంటావు. ఇంత సర్వశక్తి గల దేవుణ్ణి, ఇంత గొప్ప దేవుణ్ణి ఎందుకు ప్రపోజ్ చేయలేవు? ఎందుకు గ్రేట్గా చూపించలేవు? ఆయన సర్వశక్తి గల దేవుడు అండి, మామూలు ఆషామాషి దేవుడు కాదు ఆయన. ఆయన సర్వ సృష్టికర్త. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, ఇవన్నీ కలగజేసి ఒకసారి చూసుకుంటే మనం ఏ పాటి వారమండి? ఒకసారి చెప్పండి. ఆయన సర్వశక్తి గల దేవుడు. మనం మాట్లాడే మాటలు కూడా నీతి ఉండాలి. ఇప్పుడు పంట పొలాలు వేస్తారండి, మీకు అందరికీ బాగా తెలుసు. విత్తనాలు వేయాలంటే ఎలా చేస్తారు? పంట పొలము దున్నుతారు, దున్ని చెత్త అంతా తీస్తారు, ముళ్ళులు కానీ లేదంటే చెత్త చెదారం అంతా ఏరేసిన తర్వాత తీస్తారు. వర్షమో లేకుంటే తుఫానో పడినప్పుడు భూమి మెత్తగా అయినప్పుడు విత్తనం వేస్తారు. గట్టిగానప్పుడు ఎవరైనా వేస్తారా? ఎవరు? నీ హృదయం అందుకే మెత్తగా కావాలి. నీ హృదయంలో చెత్త చెదారం ఉండకూడదు. కోపము, అసూయ, ద్వేష లేకుంటే ఇవన్నీ ఏమి ఉండకూడదు. నీ హృదయం మెత్తగా కావాలి. మెత్తగా అయినప్పుడే దేవుడు నీలో నివసిస్తాడు. ఆయన నివసిస్తే నీ ఇంట్లో సమాధానము, సంతోషము, ఆశ్చర్యకార్యాలను చూస్తావు. దేవుడు నీకోసమే అన్ని సమస్తము సిద్ధపాటు చేశాడు. కానీ మనము మన అవిధేయత వల్ల తీసుకుంటలేము. ఇప్పుడు నీ పిల్లోడు ఉన్నాడండి, నీ కొడుకు కుమారుడు ఉన్నాడు, వాడు నీవు చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడండి. వాడికి డబ్బులు ఇస్తారా చెప్పండి? వర్షాలకి వాడు తాగి పడిపోయి ఎక్కడంటే అక్కడ చేస్తూ ఉంటాడు. వానికి ఆశ ఇస్తావా? వీడు పాడు చేసుకుంటాడని ఇవ్వవు. డబ్బులు ఇస్తే వీడు పాడు చేసుకుంటాడని ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు? వాడు పాడవుతాడని. నువ్వు కూడా అంతే. దేవుడు సమస్తం ఇవ్వాలని తన బిడ్డలకు ఆశ కలిగి ఉన్నాడు. నీకోసం ప్రాణమే ఇచ్చేశాడండి. నీకోసం తన్నులు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, ఈడవబడ్డాడు, శరీరం అంతా చీల్చబడింది. నువ్వు బాగుండాలని, నీ పిల్లలు బాగుండాలని, నీ భర్త నువ్వు సంతోషంగా ఉండాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. నేనేం చేసుకుంటున్నాను? నీ పిల్లల కోసం, నీ భర్త కోసం ఒక్కరైనా ఏడ్చావా? ఇంట్లో ఏడ్చావా? నా పిల్లలకు రక్షణ లేదు, నా తల్లికి రక్షణ లేదు, నా బిడ్డకు రక్షణ లేదు, లేకపోతే నా ఇంటి పక్కలకు రక్షణ లేదు, ఏడ్చారా? ఒక్కసారైనా చెప్పండి. మీరు చేయొద్దండి. ఒక్కసారైనా నేను ఏడ్చానండి, ఒక్కసారైనా కన్నీళ్ళు కార్చానండి,
చెప్పండి, ఒక్కరన్నా చెప్పండి. ఎవరు చెప్పలేరు. అదే కావాలంటున్నాడు దేవుడు. వాక్యం చెప్పే వాళ్ళు మస్తు మంది ఉన్నారు, వాక్యం చెప్తారు, పాటలు మస్తు మంది ఉన్నారు. అది కాదు కావాల్సింది. దేవునికి రోధించేవారు కావాలి. మన దేశంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సువార్తకు ఆటంకాలు వచ్చేస్తున్నాయి. బయట పరిచయం చేయడానికి లేదు, ఇప్పుడు కొడుతున్నారు. మీలాంటి వాళ్ళందరూ ఏడవాలి, ప్రభువా ఇక మా దేశం ఇట్లా అయిపోతుంది, కన్నీళ్ళు కార్చండి, ఉపవాసం ఉండండి. ఇగో సేవకులను కొడుతున్నారు, సేవకులను ఆటగిస్తున్నారు, ఇగో మా సేవకులను కాపాడండి, మా సంఘాలను కాపాడండి అని ఏడవండి అమ్మా, అదే చెప్పాడు దేవుడు. ఇక్కడ రోధించమన్నాడు. మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటంటే ఇవి వస్తాయి, ఇవి వచ్చినప్పుడే మనం అలా చేస్తేనే మనం అంగీకరించబడతాము. ఇగో నా కుటుంబం కోసం నేను ఏడుస్తాను, ఇగో నా భార్య కోసం నేను ఏడుస్తాను, నా పిల్లల కోసం నేను ఏడుస్తాను. ఇక నుంచి ఇగో నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి ప్రభువా, నువ్వు నాకు బిడ్డలు ఇచ్చావు, ఇగో నాకు భర్తని ఇచ్చావు, వాళ్ళ జీవితాలను బాగు చేయి, ఏడవండి. ఇగో నా పిల్లల్ని ఇచ్చావు, వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే వాళ్ళను కాపాడు, ఏడవండి. సాయంత్రం పొద్దున లేచినప్పుడు ఏడవండి, రాత్రి పడుకునేటప్పుడు ఏడవండి. అది దేవుడు నేర్పినది. 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. 4వ జాము అంటే తెలుసా మీకు? జాములు 4, 6 నుంచి 9 వరకు ఒక జాము. ఆ జాములో పాములు తిరిగే టైము. 9 నుంచి 10, 11, 12 క్రూరముగాలు తిరిగే టైము. 12 నుంచి 3 గంటల వరకు 3 గంటల టైం. ఆ టైంలో సైతాను శక్తులు తిరిగే టైం. 12 నుంచి 3 గంటల వరకు దయ్యపు శక్తులు తిరిగే టైము. 3 నుంచి 6 వరకు 4వ జాము. అది దేవదూతలు తిరిగే టైము. ఆ టైంలో నువ్వు మొరపెట్టాలి. అది లైవ్. ఇప్పుడు మనం టీవీలో చూస్తాం కదా, ప్రత్యక్ష ప్రసారం అని. ఆ టైంలో లేచి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధికి నీ ప్రార్థన ధూపం వలే చేరుతుందంట. పగులు చేస్తామనుకో ప్రార్థన, మన ప్రార్థన ఎంతో భక్తి అయితేనే అది అన్ని సైతాన శక్తులు చీల్చుకొని దేవుని దగ్గరికి వెళ్తుంది. నీలో పవర్ ఉండాలి. దేవుడు ఏంటంటే నేను వెలుగునే ఉన్నాను, మీరు కూడా వెలుగే ఉండమన్నాడు. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్లు ఉన్నాయి, ఈ లైట్లు మాకు అందరికీ వెలిగిస్తున్నాయి. మనం ఎంతమందికి వెలిగిస్తున్నాం ఒకసారి చెప్పండి. లైట్ వెలిగలేదనుకో నేనేం చేస్తాం? ఒక్కసారి చెప్పండి. అది వెలగట్లేదు, ఏం చేస్తాం? తీసి పక్కన పెట్టి దాని ప్లేస్లో వేరేది వేస్తాం. మనల్ని కూడా ఒక్కసారి ఊహించుకోండి. నేను దేవునికి ఉపయోగపడితే దేవుడు కూడా నన్ను తీసి పక్కన పడేస్తాడు. ఎందుకంటే నీకు గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఇచ్చినా, ఇంత గొప్ప రక్షణ నేను నిర్లక్ష్యం చేస్తే నేను ఏమవుతాను అంటాడు. ఉచితమైన రక్షణ, మామూలు రక్షణ కాదండి అది. జనాలకు తెలియట్లేదు ఆ టేస్ట్. అందుకే రుచి చూచి ఎరిగితే యెహోవా ఉత్తముడు అనే ఉంది. కనుక ఇక్కడ 4వ జామున పేతురు దగ్గరికి, ఆ పడవ దగ్గరికి వస్తూ ఉన్నాడు. వాళ్ళు భయంతో కేకలు వేస్తూ ఉన్నారు. రోజు అయ్యో మేము చచ్చిపోతాం అంటే భయపడుగా ఉంటున్నాడు. నువ్వు కూడా నీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు, నీ పిల్లల వల్ల కానీ నీ వల్ల కానీ, ఇగో అప్పుల్లో కానీ ఏదైనా ఉన్నప్పుడు ఎవరికి చెప్పొద్దండి. సముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవను నడిపే నావికుడు ఎందుకు తెలుసా? ఆ పడవ ఆ తుఫాను గాలులు వచ్చినప్పుడు దానికి ఎదురుగానే వెళ్తాడు. అటు ఇటు పోయాడంటే పడవ ఏం చేస్తాడంటే మునిగిపోతుంది, లేకుంటే గాలికి కొట్టుకొని పోతుందంట. అది ఎంత తుఫాన్ అయినా సరే పడవను బ్యాక్ సైడ్ అంటే వెనక్కు తిప్పడంట. వెనక్కు తిప్పితే ఆ గాలికి పడవ కొట్టుకొని పోతుందంట. నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత విషయంలో కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దానికి ఎదురుగా నిలబడి ప్రభువుకు మొరపెట్టు, రోధించు. మీకోసమే కదండి ఆయన ప్రాణం ఇచ్చినది, నీకోసం నా కోసమే కదా ప్రాణం ఇచ్చింది. అంత గొప్ప దేవుని మనం ఏం చేస్తున్నాం అంటే పక్కన పెట్టేస్తున్నాం. ఆయన సర్వశక్తి, ఇందాకనే చెప్పాను, ఆయన నీకు ఆరోగ్యం బాగలేకపోతే, సమాధానం లేకపోతే, బలం లేకపోతే, నీ పట్ల ఆశ్చర్యకార్యాలు చేయాలంటే ఆయన పేరే సర్వశక్తి గల దేవుడు అండి. ఆషమాషి దేవుడు కాదు మన దేవుడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. సరే అండి, మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్తాను. నా సాక్ష్యం కూడా చెప్పాలనుకుంటాం కానీ మనకు సమయం తక్కువ ఉంది. ఎందుకంటే మళ్ళీ ప్రసంగం మందిరం ఉండేది. మేము అందుకే నీకు షార్ట్ కట్లో చెప్పుకుంటూ వచ్చాను. అన్ని వివరంగా చెప్పాలంటే లెక్కనాలు తీసి చాలా టైం పడుతుంది. ఇంకా ఈ రాత్రికాల సమయమందు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఆయనను యెహోవా వాటన్నిటి నుండి తప్పించి నడిపిస్తాడు. మత్తయి లాస్ట్ మాట ఒక మాట నేను ముగిచేస్తానండి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 12:33 అనుకుంటా.
మత్తయి రాసిన వార్త 12:31. 12:31. కాబట్టి నేను మీతో చెప్పునేదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని. కాసు 36. నేను మీతో చెప్పునేదేమనగా, మనుషుల పలకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అది నేను మీతో చెప్పున్నదేమనగా, ప్రతి మాటకు మీరు లెక్క అప్పచెప్పాల్సి వస్తుంటుంది, ఏ మాట అయినా సరే. కనుక ఈ రాత్రికాల సమయం ముందు నేను చెప్పేది ఏంటంటే, చెప్పాలని చాలా ఆశ ఉంది నాకు. ఎందుకంటే నేను ఒకప్పుడు నా సాక్ష్యం పెద్దది చెప్పాలంటే మళ్ళీ చెప్తానండి. నేను ఒకప్పుడు నా మాటలు స్పష్టంగా వచ్చేటివి కాదు. నేను నత్తివాడను, మాటలు పలకలేనంటి వాడు. ఎవరైనా ప్రార్థన చేయమంటే ఎన్నికి వెళ్ళిపోయేవాడిని. అయ్యో ప్రభా, నేను ఎందుకని, నాకంటే మంచివారు ఉన్నారు, నాకంటే అందమైన వారు ఉన్నారు, నేను సరిగా మాట్లాడలేను కదా, నేను ఎందుకు దేవునికి అని ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేశాను. కానీ దేవుడు నన్ను వదలలేదండి. ఒక్కసారి కొట్టాడు దెబ్బ. అప్పుడు ప్రభువా, బ్రతికితే నీకోసం బ్రతుకుతాను, చావైతే నీకోసమే చేస్తాను అని నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ అవకాశం వస్తే ఈ దేవులో నా సాక్ష్యం పంచుకుంటాను. కనుక నేను అన్ని విషయాలు పరిపూర్ణంగా పంచుకోలేను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. కనుక ఈ రాత్రి కలిసి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశము, సేవకులు మరి ఎతిదే అన్నగారు, మరి స్పర్జన్ అన్నగారు, మరి మన సేవకులు దేవరాజు అన్నగారు, అందరూ సేవకులు, వాళ్ళ ముందు నేను చిన్నవాడిని అయినప్పటికీ వాళ్ళు నాకు సమయం ఇచ్చారు. ఇక్కడ నిలబెట్టి మీకు దేవుని మాట చెప్పడానికి సమయం ఇచ్చిన అందరికీ వందనాలు చెప్పుకుంటూ మీ అందరికీ నా నిండు వందనములని దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.